అండి, వెల్కమ్ టు రనీ టెట్ అండ్ డిఎస్సి. ఈరోజు మనం అక్టోబర్ 6 మార్నింగ్ జరిగిన ఈవిఎస్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, కుట్టి యంత్రపు సూది యొక్క చలనం. ఆప్షన్ 1 రేఖీయ చలనం మాత్రమే, ఆప్షన్ 2 ఆవర్తన చలనం మాత్రమే, ఆప్షన్ 3 భ్రమణ చలనం మాత్రమే, ఆప్షన్ 4 ఆవర్తన మరియు భ్రమణ చలనాలు రెండు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక 5 minutes టైం ఇస్తాను. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఆవర్తన చలనం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు, ఆప్షన్ 3 ఘన పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ 4 ద్రవ పదార్థాలు మాత్రమే. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలని ప్రవాహులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 ఇంధనం, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్స్. ఏ పిఈటి, బి నైలాన్, సి రేయాన్, డి పాలిస్టర్, పి కార్పెట్లు, క్యూ దుస్తులు, ఆర్ సీసాలు, ఎస్ పారాషూట్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఏ పీఈటీకి వచ్చి సీసాలు, ఆర్ నైలాన్కి వచ్చి ఎస్ పారాషూట్, సి రేయాన్కి వచ్చి పి కార్పెట్లు, డి పాలిస్టర్కి వచ్చి క్యూ దుస్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హరిత గృహ వాయువు కాదు. ఆప్షన్ 1 నీటి ఆవిరి, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 మిథేన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు. ఏ పులి, బి జీబ్రా, సి కుక్క, డి గుర్రం. ఆప్షన్ 1 ఏ మరియు సి, ఆప్షన్ 2 బి మరియు డి, ఆప్షన్ 3 ఏ మరియు డి, ఆప్షన్ 4 బి మరియు సి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండ్ 4 రెండు కరెక్టే. అంటే బి జీబ్రా గుర్రం మరియు జీబ్రా కుక్క రెండు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. ఆప్షన్ 1 తుంపర పద్ధతి, ఆప్షన్ 2 బిందు సేద్య పద్ధతి, ఆప్షన్ 3 గొలుసు పంపు పద్ధతి, ఆప్షన్ 4 యాతం పద్ధతి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 తుంపర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం.
ఆప్షన్ 1 ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆప్షన్ 2 ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును. ఆప్షన్ 3 ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును. ఆప్షన్ 4 ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. నెక్స్ట్ క్వశ్చన్, స్టోలాన్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. ఆప్షన్ 1 స్ట్రాబెర్రీ. ఆప్షన్ 2 అల్లం. ఆప్షన్ 3 బంగాళదుంప. ఆప్షన్ 4 కంద. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 స్ట్రాబెర్రీ. నెక్స్ట్ క్వశ్చన్, జియోవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. ఆప్షన్ 1 మాంసాహారులు పిరమిడ్ పీఠభాగంలో ఉంటాయి. ఆప్షన్ 2 పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది. ఆప్షన్ 3 పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఆప్షన్ 4 మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఉత్పత్తిదారులు పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. ఆప్షన్ 1 రైతు ఫిక్స్ యాప్స్, క్షరకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. ఆప్షన్ 2 రైతు బ్రష్, క్షరకుడు తాపి, దర్జీ పికాక్స్. ఆప్షన్ 3 రైతు తాపి, క్షరకుడు పికాక్స్, దర్జీ బ్రష్. ఆప్షన్ 4 రైతు బాబిన్స్, క్షరకుడు పికాక్స్, దర్జీ తాపి. ఈజీ క్వశ్చన్, కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి. ఆప్షన్ 1 వాట్సాప్లో చిట్కాలు. ఆప్షన్ 2 గూగుల్ మ్యాప్. ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు. ఆప్షన్ 4 ఎఫ్ఎంలో ట్రాఫిక్ అప్డేట్లు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. ఆప్షన్ 1 అరకు. ఆప్షన్ 2 పార్వతీపురం. ఆప్షన్ 3 పాడేరు. ఆప్షన్ 4 నర్సీపట్నం. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 పాడేరు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 పాడేరు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా. ఆప్షన్ 1 నంద్యాల. ఆప్షన్ 2 వైఎస్ఆర్ కడప. ఆప్షన్ 3 సత్యసాయి. ఆప్షన్ 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నంద్యాల. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి? ఆప్షన్ బి అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఆప్షన్ సి అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని అంటారు.
డి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఆప్షన్ 1 ఏ అండ్ సి, ఆప్షన్ 2 బి డి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 ఏడి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 బి డి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు అండ్ అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. ఆప్షన్ 1 పర్వత ప్రాంతపు అడవి, ఆప్షన్ 2 మడ అడవి, ఆప్షన్ 3 ఉష్ణమండల సతతహరిత అడవి, ఆప్షన్ 4 ఉష్ణమండల ముళ్ళ అడవి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఉష్ణమండల సతతహరిత అడవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఆప్షన్ 1 1951-52, ఆప్షన్ 2 1967, ఆప్షన్ 3 1971, ఆప్షన్ 4 1977. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 1971. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వతంత్ర సమరయోధులు. ఆప్షన్ 1 పొనాక కనకమ్మ, ఆప్షన్ 2 దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ 3 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఆప్షన్ 1 బుధుడు అంగారకుడు, ఆప్షన్ 2 శుక్రుడు వరుణుడు, ఆప్షన్ 3 బుధుడు శుక్రుడు, ఆప్షన్ 4 వరుణుడు అంగారకుడు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 బుధుడు శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది. ఆప్షన్ 1 బానిస వంశం, ఆప్షన్ 2 తుగ్లక్ వంశం, ఆప్షన్ 3 లోడీ వంశం, ఆప్షన్ 4 ఖిల్జీ వంశం. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 తుగ్లక్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 యంత్రాలు, ఆప్షన్ 3 రసాయనాలు, ఆప్షన్ 4 నిల్వ భద్రపరచడం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నేల. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఆప్షన్ 1 లోథాల్, ఆప్షన్ 2 హరప్ప, ఆప్షన్ 3 ధోలావీరా, ఆప్షన్ 4 మొహంజదారో. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 మొహంజదారో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కో పోలో ప్రశంసించాడు. ఆప్షన్ 1 బిల్లముడు, ఆప్షన్ 2 సింగన, ఆప్షన్ 3 తైలపుడు, ఆప్షన్ 4 కులశేఖరుడు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 కులశేఖరుడు. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశం మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఆప్షన్ 1 జాన్ మత్తాయ్, ఆప్షన్ 2 జగజ్జీవన్ రామ్, ఆప్షన్ 3 బల్దేవ్ సింగ్, ఆప్షన్ 4 రాజ్కుమారి అమృత్ కౌర్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 రాజ్కుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది.
జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 కన్నింగ్హామ్, ఆప్షన్ 3 స్పియర్స్, ఆప్షన్ 4 ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఎస్పాల్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 అసైన్మెంట్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం. ఆప్షన్ 1 హుక్ మరియు లూప్ బోర్డ్, ఆప్షన్ 2 పెగ్ బోర్డ్, ఆప్షన్ 3 వైట్ బోర్డ్, ఆప్షన్ 4 అయస్కాంత్ బోర్డ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 పెగ్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించినది. ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బిల్లార్డ్, ఆప్షన్ 4 బైనింగ్ మరియు బైనింగ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 కిల్పాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఏ సమ్మిళిత విధానం, బి నిరంతర సమగ్ర మూల్యాంకనం, సి నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానించడం, డి ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. ఆప్షన్ 1 ఏసిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఏబిసి అంటే సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానించడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం. ఆప్షన్ 1 సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఆప్షన్ 2 వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, ఆప్షన్ 3 విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం, ఆప్షన్ 4 వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.